ఒకటి ఈరోజు మూర్తి సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ సంబంధించి ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పరుచుకున్న సందర్భంలో వచ్చిన సోదరుడు గ్రామ పంచాయతీ చలిగల్ అమ్మ శ్రీ శేఖర్ జీపీ కల్లపల్లి శ్రీ ప్రకాష్ సర్పంచ్ గుల్లపల్లి ఇద్దరు రావాలి. Yes. Yes, Rajita, Sarpanch, Vanjarpalli, Odara Government, Jagtiya, Vanjabar, Kavalam Vanjabar. శంకరన్న తాటిపల్లి శ్రీ బొడ్డు దామోదర్ సర్పంచ్ హనుమాజిపేట్ ముల్లారెడ్డి నర్సింగాపూర్ వస్తున్నారు అని చెప్పగానే వారందరూ కూడా సాధారణ ఆహ్వానించి మర్యాద ఇచ్చి మరి మీ సమస్యలన్నీ చెప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏ ఊర్లో ఏ చెరువు ఉన్నది, ఏ గుంట ఎండిపోయింది, ఏ బాధ ఉన్నది, ఏ గ్రామంలో ఏ ఇల్లు ఎక్కడ ఉన్నదని చెప్పేదాకా తీసుకెళ్ళిందంటే అది అందరూ కూడా మీ అందరి యొక్క ప్రోత్సాహమని చెప్పక తప్పదు. కాబట్టి గ్రామానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఉంటారో ఒక గ్రామానికి ఒక సర్పంచే ఒక కర్త కర్మ క్రియగా ఉండి ఏ ఆపద వచ్చినా కూడా సర్పంచ్కి కీలక బాధ్యత ఉంటుంది. కాబట్టి అంత గొప్ప స్థానం సర్పంచ్ని చెప్పేవారు ఎవరు ఉండకుండా సర్పంచ్ గారికి ఉంటుంది. అంత పెద్ద మంచి ఒక పదవి సర్పంచ్ ఈనాడు పదవి కాలం ముగియడంతో వాళ్ళ దగ్గరకు వస్తున్న 31st రోజు ముగుస్తుండడంతో మీ అందరూ చేసిన సేవలను గుర్తుంచుకోవాలి, గుర్తించాలి అని చెప్పేసి ఈనాడు సంజయన్న మీ కుటుంబ సభ్యులతో సహా సన్మానించాలి అనే ఒక మంచి కార్యక్రమం పెట్టడం, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేయడం నిజంగా కూడా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా మరొకసారి మరి గ్రామాన్ని మంచిగా పరిపాలించడమే కాకుండా ఎల్లవేళలా కూడా ఇటు సంజయన్నకు
ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా ఏ బాధ్యత ఇచ్చినా ప్రజలు ఆ బాధ్యత నిర్వర్తించడంలో సంజయ్ అన్న గారి వెంట మనం అందరం కూడా ఉండాలి. మరి ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున గౌరవ సర్పంచులు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ పదవి 5 సంవత్సరాల తర్వాత అయిపోతుంది, కానీ ఒక బంధం అనేది స్థిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఆ బంధం ముఖ్యం కాబట్టి ఈనాడు సంజయ్ సార్ కూడా కుటుంబంతో వచ్చి మీ కుటుంబ సభ్యులతోటి మరి భోజనం చేసి ఆత్మీయంగా మాట్లాడి మరి సన్మానం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం తలపెట్టడం జరిగింది. కాబట్టి పదవులు ముఖ్యం కానీ వాళ్ళు వస్తాయి రేపు పోతాయి, మరి ఆత్మీయత బంధం ముఖ్యమని ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. లాస్ట్ వరకు నేను ఉండలేకపోతున్నాను, ఎందుకంటే ఇబ్రాహీంపట్నం జేపీసీ వాళ్ళ మామయ్య పెట్టి సార్ చెప్పినట్టుగా మరి అక్కడికి వెళ్ళాల్సింది. కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. బ్రహ్మాండంగా నడిచింది. గ్రామాల అభివృద్ధి స్టార్ట్ అయింది, పచ్చదనం ప్రారంభమైంది, పరిశుభ్రత ఎంతో మెరుగుపడ్డది, మౌలిక వసతులు పెంచుకున్నాం. ఒక పిడులాంటి వార్త మనకి నిలబడ్డది. ఒక ఏడాది అయ్యేసరికి కరోనా అనే ఒక మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అతలాకుతలం చేసింది. ప్రాణాలు పోయినాయి. మన దగ్గర మనం మండపడానికి చనిపోయారు, ఎంతోమంది చనిపోయారు, డాక్టర్లు చనిపోయారు. ఇక అన్ని వర్గాలలో చాలా మంది చనిపోవడం జరిగింది. ఇక బీమార్ అయితే చెప్పలేనంత మంది. నాకే 2 సార్లు కరోనా వచ్చింది. ఒకసారి నిమ్స్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మరి ఆ సందర్భంలో మనందరికీ తెలుసు, గల్ఫ్ దేశాల్లో మన దగ్గర బాగా మంది ఉంటారు, సింగపూర్లో ఉంటారు. మొత్తం వ్యవస్థ అదనపడమైంది, జీతాలు ఇవ్వాలని పరిస్థితికి వచ్చింది. మరి ఆ సందర్భంలో కొంత నిధులు రావడం కష్టమైంది. ఆ కష్టంలో ఎక్కువ భాగం మోసిందంటే మన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు అని చెప్పడం తప్పదు. అందరికి అభినందనలు. అంత కష్టాలలో కూడా ఎక్కడ కూడా ఎందుకు రాలేదు. ఇవాళ జగిత్యాల జిల్లా భారతదేశంలో 750 జిల్లాలుంటే గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలో 2వ స్థానం వచ్చిందంటే ప్రధాన పాత్ర మీదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో ఎట్లాంటి అతిశక్తి లేదు. చాలా పరిశుభ్రత, ఆ పచ్చదనం, మౌలిక వసతులు పెంచడంతో, మంచి నీళ్లు ఇవ్వడంతో, కరెంటు మంచిగా చూడడంతో ఇవాళ ఇంత అవార్డు మన జిల్లాకు వచ్చింది, మన గ్రామాలకు వచ్చినాయి, గ్రామాలకు మెరుగైంది. ఈ సందర్భంలో చాలా పనులు కూడా చేసుకున్నాం. కొంత బిల్లుల కాడ ఇబ్బంది అయింది, మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్టేజ్లో 1,070 కోట్ల నిధులు మనకు ఆపిండేది. అప్పుడు మనం కూడా ధర్నా చేసాం. అంటే కేంద్రమైన కొన్ని ఇబ్బందులు పడ్డది, రాష్ట్రమైన ఇబ్బందులు పడ్డది. మనం అనుకున్న విధంగా ముందుకు. మరి ముఖ్యంగా మీ అందరికీ వ్యక్తిగతంగా మీ అందరికి ఒక పెద్దన్న లాంటి నేను, లేదా తండ్రి లాంటి నేను, మా పిల్లలంటే మీరు ఒక్క గోపాల్ సార్ ఒక్కడే అక్కడ పెద్దలు కావచ్చు, ఇక్కడ మొత్తం నిలబడతారు కదా, మా అమ్మ ఒక్కదే. మిగతా అందరూ కూడా ఇక్కడ చిన్నవాళ్ళే. మీరు అందరూ కూడా నన్ను ఎంతో ఆదరించి ఎప్పుడు వచ్చినా కానీ, మీ ఆఫీస్కి వచ్చినా, ఇంటికి వచ్చినా, వాడగట్టకు వచ్చినా మమ్మల్ని మా పార్టీ నాయకులను, కుటుంబ సభ్యులు ఎంతో ఆదరించారు. మళ్ళీ నన్ను తిరిగి గెలిచే విధంగా కష్టపడ్డారు. మీ అందరికీ కూడా పేరు పెట్టిన నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఒక ఆత్మీయ సమ్మేళనం. మీకు ఇచ్చింది మామూలు గిఫ్ట్, అదో పెద్ద విషయమే కాదు. ప్రథమ పౌరులుగా అంత గౌరవం, అంత బాధ్యత ఉంటుంది కాబట్టి అంత పెద్ద కుటుంబంలో ఉన్నా కానీ ఆ పదవి తీసి పదవికి అంత ప్రాముఖ్యత. మీరందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా చిన్నపుచ్చుకోవద్దు. పెద్ద పదవిది, మామూలు పదవి కాదు. ఒక ప్రథమ పదవి. ఏ సర్పంచ్ మీరు మీ ఊరికి ఎవరు వచ్చినా మీకు చెప్పి రావాల్సిందే. మీ శిలాపలకం మీద పేరు లేదు. మన సార్ ఉప సర్పంచ్ కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా మంచి గౌరవప్రదమైన పదవి మీరు చేసి ముగిస్తూ రేపటి నాడు ఇంకా
అంచెలంచెల ఎదగాలని చెప్పి కూడా నేను మీ అందరికీ నా ఆశీర్వాదం తెలియజేస్తూ కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని బిల్లులు పెండింగ్, అవన్నీ మీ అందరి సహకారంతో గెలిచిన తప్పకుండా రూపాయి వచ్చే విధంగా నేను కృషి చేసి తెస్తాను కూడా మీకు ఈ సందర్భంగా ఈ సందర్భాన్ని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.